హాయ్ గైస్, అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ట్రీట్ టు వాచ్ అని చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ వైబ్ మామూలుగా లేదు. అదేం కొట్టుడు స్వామి, కొట్టుడు 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 మామూలు కొట్టుడు కాదు. 80 బాల్ ఆడిండు, 175 రన్స్ కొట్టిండు, 15 సిక్స్లు కొట్టిండు, 15 ఫోర్లు కొట్టిండు. స్ట్రైక్ రేట్స్ మామూలుగా లేదు. నిజానికి ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు పట్ట పగలే చుక్కలు చూపించాడు. ఏం స్ట్రైక్ రేటు, ఏం షాట్స్, పుల్ షాట్స్, డ్రైవ్ షాట్స్, అస్సలు గ్రౌండ్ అస్సలు దద్దరిల్లిపోయింది. ఫైనల్ మ్యాచ్ అంటే ఇది కదా అనిపించింది. నిజంగా ఓపెనింగే మ్యాచ్ మన వైపు చేశాడు. నిజంగా అసలు 300 ఇలా 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 వెళ్ళిపోయింది. ఆ వైభవ్ సూర్యవంశీకి తోడుగా ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ చేశాడు. విహాన్ మల్హోత్రా మంచిగా ఆడాడు. లాస్ట్ లో అభినవ్ కుందు మంచిగా ఆడాడు. లాస్ట్ 9th వికెట్ కి కూడా విహాన్ 400లో మార్క్ దాటాలి అనుకుంటే 50 ఓవర్లకి 9 వికెట్ల నష్టానికి 411 రన్స్ కొట్టారు ఇండియన్ టీం. మామూలు స్కోర్ కాదది. నిజంగా ఇంగ్లాండ్ బౌలర్లు పట్టపగలే చుక్కలు చూశారు. వైభవ్ సూర్యవంశీ ఒక డైనమైట్ లా అనిపించాడు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఎక్కడ తగ్గకుండా అవేం షాట్స్ స్వామి, చాలా ఈజీగా సిక్స్లు, చాలా ఈజీగా ఫోర్లు. అసలు వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఇలా ఉండాలి. మన సైడ్ మ్యాచ్ అవ్వాలంటే ఇలా కొట్టాలి. ఫ్యూచర్ స్టార్, సూపర్ స్టార్ కనిపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీలో. ఆ సిక్స్లు ఇంకెవడి వల్ల కాదు అన్న రేంజ్ లో సిక్స్లు కొట్టాడు. నాకైతే ట్రీట్ టు వాచ్ అనిపించింది. మ్యాచ్ వన్ సైడ్ అవ్వడానికి వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆట అమోఘం, అద్భుతం అనే చెప్పాలి. మీకేమనిపించింది? ఇండియన్ బ్యాటర్స్ ఆడిన బ్యాటింగ్ స్టైల్ ఏమనిపించింది? చాలా మంచి ప్లేయర్లు ఉన్నా ఒక్కొక్క మ్యాచ్ లో ఆడినా కూడా ఫైనల్లో వైభవ్ ఆడితే ఆ రేంజ్ వేరుగా ఉంటది అనేది నిరూపించింది. కాబట్టి ముఖ్యంగా వైభవ్ ఇవాళ నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది? ఇండియన్ బ్యాటర్స్ ఎలా ఆడారు, మ్యాచ్ ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.